గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సుగాలి ప్రీతి తల్లి పార్వతి పైన గత కొన్ని రోజుల క్రితం ఉమ్మడి గుంటూరు జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమై ప్రస్తుతం మనతో పాటు గుంటూరులో గాదే వెంకటేశ్వరరావు అందుబాటులో ఉన్న జనసేన కార్యాలయంలో ఒకసారి మాట్లాడుతుంది సార్. కొన్ని రోజుల క్రితం సుగాలి ప్రీతి తల్లి పార్వతి మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ వ్యాఖ్యలు? మేము ఎప్పుడు ఘాటు వ్యాఖ్యలు చేయలేదండి. మేము వాస్తవం మాట్లాడాం. ఇప్పుడు ఆమె మా నాయకుడిని మా పార్టీని కించపరిచే విధంగా మమ్మల్ని ఏదో బ్లేమ్ చేసే విధంగా మీడియా ముందుకు వచ్చి, అది ప్లస్ ఎవరైతే గతంలో ఒకసారి ప్రభుత్వంలో చేసి అధికారం చెలాయించి ఇవాళ ప్రతిపక్షం కూడా లేకుండా ప్రతిపక్షం కావాలని కూర్చుంటున్న వాళ్ళ పంకన చేరి మాట్లాడిన తర్వాత మేము రియాక్ట్ అవ్వాలి కదా. మేము రాజకీయ పార్టీ కదా. మమ్మల్ని ఊరిని బ్లేమ్ చేస్తే చూస్తూ ఉండలేం కదా. కాదు, అది మీరు మాట్లాడేది కరెక్ట్ కదని చెప్పాము, అంతేగాని ఆమె మీద ఏదో ఘాటు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆమె మాకు మా ప్రాంతవాసి కాదు, మాకు తెలిసిన ఆమె కాదు. ఆమెకు అన్యాయం జరిగిందని మా ఆఫీస్ తలుపు తట్టింది. ఎస్, న్యాయం చేద్దామని చెప్పేసి మా నాయకుడు ఆయన రోజున చెప్పాడు ఆమెకి. దాని ప్రకారంగానే అక్కడికి వెళ్ళాడు, మాట్లాడాడు, చేశాడు. ఇవాళ వచ్చేసి మళ్ళీ తిరిగి మమ్మల్ని ఏదో బ్లేమ్ చేస్తుంటే ఇది కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ కాదని మాత్రం చెప్పాం, కానీ మేమేదో ఆమె మీద కించపరచడం, ఆమె మీద ఘాటు వ్యాఖ్యలు చేయడం అనేది ఇట్స్ కరెక్ట్ కాదు. కొంతమంది ఏదో వక్రీకరించేదో యూట్యూబ్లో వస్తున్నారంట. దయచేసి చెప్తున్నాను, మీరు వక్రీకరించి మమ్మల్ని ఏదో చెయ్యాలనుకుంటే ఇక్కడ భయపడేవాళ్ళం కాదు. బేసిక్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతామన్నది మా నైజం. మేము మాట్లాడిన దాంట్లో మీరు ఏమైనా తప్పించితే రాండి, నా ముందుకు రండి, నేను చెప్తాను ఏంటనేది. అంతేగాని ఎక్కడో కూర్చుని ఏసీ రూముల్లో లైట్లు వేసుకుని స్టూడియో పెట్టుకుని యూట్యూబ్ వ్యూస్ కోసం నా మీద చేస్తే గాదే వెంకటేశ్వరరావు ఇక్కడ ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబానికి అంటే జనసేన పోరాటాల వల్లే ఏవైతే వాళ్ళకి ఉద్యోగాలు కావచ్చు, లేదంటే స్థలాలు కావచ్చు, అన్నీ కూడా వచ్చిన బెనిఫిట్స్ వచ్చాయి. వాటన్నిటిని వెనక్కి ఇచ్చేస్తారా అని ఇప్పుడు మీరు అడిగారు. అదేవిధంగా ఆ కులాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఎందుకు అన్నీ ప్రస్తావించాల్సి వచ్చింది? నేను వెనక్కి ఇచ్చేస్తారని నేను మాట్లాడలేదు. ఒకసారి చూసుకోమండి మాట్లాడే పెద్ద మనుషులందరినీ. నేనేం మాట్లాడాను? నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగట్లేదు అని మా మీద కామెంట్స్ చేసిన తర్వాత నేనేం చెప్పాను? మీరు నిజంగా మీ కూతురు పట్ల కనుక న్యాయం జరగలేదనే భావన ఉంటే ఆ రోజునే మీరు నాకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయం అవసరం లేదు. నాకు ఫస్ట్ నా కూతురికి న్యాయం చేయండి, నా కూతురికి ఇది ఈ రకంగా అన్యాయం జరిగిందని చెప్పమని చెప్పాను నేను. అంతకని తీసుకునే ఇచ్చామని నేను ఎక్కడ అనలేదు. ఒకసారి రివైజ్ చేసుకోమని ఈ పెద్ద మనుషులందరినీ, మాట్లాడే వాళ్ళందరినీ కూడా నేను మాట్లాడే మాట అది. నీకు నిజంగా ఇవాళ వచ్చి మళ్ళా తీసుకున్న తర్వాత మాట్లాడుతున్నావు నువ్వు. ఆ రోజున ఎందుకు నువ్వు గట్టిగా అడగాలి కదా ప్రభుత్వాన్ని. ఆ రోజున ఇస్తున్నప్పుడు నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు, మీ భర్త గారికి ఎందుకు ఉద్యోగం తీసుకున్నావు అని అడిగాను నేను. అంతకని వెనక్కి ఇచ్చేమనలేదు. మేము వెనక్కి ఇచ్చేమంటాం వేరు, తీసుకున్నప్పుడు ఎందుకు దాన్ని ప్రెజర్ చేయలేదు దాని మీద. నాకు అసలు ఇవన్నీ కాదండి, నా ఫస్ట్ నా కూతురు చనిపోయింది, నా కూతురు న్యాయం చేయండి అనే మాట ఎందుకు మాట్లాడదని చెప్పాను, కానీ రిటర్న్ చేయమని అడగలేదు. ఒకటి. ఇంకోటి, కుల ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, మా గిరిజనుల ఓట్లు మీకు కావాలా, మా గిరిజనుల ఓట్ల కోసం మీరు ప్రయత్నం చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఆమె గిరిజనురాలు కాదు. అందుకని మాట్లాడు, నువ్వు గిరిజనురాలు కాదట, నీ కులం వేరట, మేము గిరిజనులకు ఏమి చేస్తున్నామనేది ఒకసారి తెలుసుకో. స్వతంత్ర భారతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు అటు మనం వైజాగ్ కానీ ఇటు చూస్తే కానీ ఎక్కడా కూడా ఆ తండాల వైపు కానీ ఆ మన్యంలో ఉన్నటువంటి గిరిజనుల దగ్గర కానీ వెళ్ళినటువంటి నాయకుడు లేడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి డోలీల నుంచి వాళ్ళని రక్షించి అంబులెన్స్ వెళ్ళే విధంగా రోడ్లు వేపించి గిరిజనుల పట్ల ఏ రకంగా పరిపాలన చేస్తున్నా కళ్ళు తెరిచి చూడు అని చెప్పాను నేను. ఆ భావనలో చెప్పాను, కానీ ఆమె కులంతో నాకేం పని, ఆమె ఏ కులం అయితే నాకెందుకు అసలు. కాకపోతే ఆమె అయితే ఎస్టీ కాదనే విషయం తెలిసింది కాబట్టి నేను చెప్పాను, ప్రజలకు తెలియాలి కదా, అందుకని చెప్పాను నేను. అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆ బెనిఫిట్స్తో పాటు అప్పుడు కేసును కూడా సిబిఐకి అప్పగించారు. అంటే సిబిఐ తర్వాత దాంట్లో ముందుకెళ్ళలేదు. ఆవిడ న్యాయం కోసం నిలబడింది, కాకపోతే నష్టపోయింది కాబట్టి తాత్కాలికంగా వారికి అవన్నీ కూడా బెనిఫిట్స్ అన్ని ఇచ్చారు. న్యాయం కోసమే పోరాడుతున్నాం అని చెప్పి ఆమె చెప్తున్నప్పటికీ ఆ స్థలాలు కానీ అవన్నీ కానీ వెనక్కి ఇచ్చేయమంటే ఏమాత్రం కరెక్ట్ కాదనే ఒక వాదన కూడా ఉంది. అసలు వెనక్కి ఇచ్చామని ఎవరన్నా నేను చెప్తున్నదే కదా, ఒకసారి వినండి. నేను ఆ రోజు నా ప్రెస్ మీట్లో నేను స్టార్ట్ చేసింది ఎక్కడ, వైజాగ్లో మా మీటింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టాం. ఆ రోజున అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే వచ్చేసి కామెంట్ చేశాడు, ఏదో మా నాయకుడు పెళ్లికి వస్తే వచ్చినటువంటి జనం కూడా రాలేదని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడిన దాని మీద నుంచి నేను ఆ రోజున 2-3 పాయింట్లు మాట్లాడాను మా మీటింగ్ గురించి కానీ, ఇది కానీ ఇంకొక అంశం కానీ. ఆ మాట్లాడినప్పుడు మొత్తం వినమాలి పెద్ద మనుషుల్ని.
వాళ్ళకేదో కట్ పేస్ట్ లాగా వాళ్ళకి అవసరమైనంత వరకు కట్ చేసుకుని ఏదో పెట్టేసేస్తే ఇక్కడేం భయపడతానికి ఉండలేదు. ఇక్కడ మేమేమి లేకపోతే సిస్టమ్ తెలియనాం కాదు, ఇక్కడ లా గురించి తెలియనాం కాదు, రాజకీయాలు తెలియనాం కాదు, పోరాటాలు తెలియనాం కాదు. వీళ్ళంతా ఎక్కడ మళ్ళా చెప్తున్నాను, ఎక్కడో 4 గదుల మధ్యన 2 లైట్లు పెట్టుకుని ఒక చిన్న స్మార్ట్ ఫోన్ పెట్టుకుని వీడియోలు చేయడం కాదు. రోడ్డు మీదకి వస్తే తెలిసింది బాధలేంటనేది. ప్రజల కోసం ఎవరు చేస్తున్నారు, ప్రజల కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు ఇది తెలుస్తుంది. లోపల కూర్చుని ఏదో మాట్లాడితే కట్ చేసుకుని వాళ్ళకి అవసరమైంది ఇష్యూ చేయాలని చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు వరకైతే నా దృష్టికి రాలేదు. నేను కొన్ని 100 ప్రెస్ మీట్లు కండక్ట్ చేశాం గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాల గురించి. మా కోసం మేము ఎప్పుడు చేసుకోవాలా, మా కోసం కాదు, మా మెహర్బానీ కోసం మేము మాట్లాడాలి. ఎప్పుడు కూడా మేము గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ లేదంటే గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి దుర్మార్గాల గురించి కానీ ప్రజలకు ఏం మంచి జరగాలని వాటి గురించి ఎప్పుడు మాట్లాడతాం. ఇవాళకి అదే మాట్లాడతాం. ఎక్కడ కూడా మా వ్యక్తిగతాల కోసమో మీ మీద హైప్ అవ్వాలనో ఎప్పుడు అలాంటివి ఉండవు మాకు. అంటే 2017లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఇష్యూ జరిగింది. అప్పుడు ఒక రాజకీయ పార్టీగా పవన్ కళ్యాణ్ నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తర్వాత ఇంకా ప్రభుత్వం మారింది, వైసీపీ వచ్చింది, వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ ఇచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు 2017లో ఏ విధంగా అయితే ఒక పార్టీగా వాళ్ళు ప్రశ్నించారు, ఇప్పుడు ఒక విపక్షంలో ఉండి వైసీపీ అధికార పక్షాన్ని ప్రశ్నిస్తుంటే దాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? ఇప్పుడు నేనున్నప్పుడు మెల్లకుండా కూర్చుని, నేను అధికారం ఉన్నప్పుడు నాకు సంతకాలు పెట్టేటప్పుడు మెల్లకుండా కూర్చుని అయిపోయిన తర్వాత వచ్చి నిన్నంటే ఊరుకుంటావు నువ్వు? ఇప్పుడు 2017లో జరిగింది ఇన్సిడెంటు. ఎస్, ఆ రోజున మేము పోటీ చేయకుండా రాష్ట్రం విడిపోయి వచ్చింది. ఇక్కడ సక్రమంగా పరిపాలన జరగాలన్నా అభివృద్ధి జరగాలన్నా ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు అయితే బాగుంటుందని ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏలో మేము కూడా భాగస్వామ్యం ఆ రోజున సపోర్ట్ చేశాం. వాస్తవం. తర్వాత వచ్చినటువంటి గవర్నమెంటు ఏం చేసింది? 17లో జరిగింది ఇన్సిడెంట్, ఓకే. మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ పెద్ద మనుషులు ఇవాళ నోరెత్తే మాట్లాడేవాళ్ళు కానీ లేదంటే ఏమైనా తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుని ట్రైనింగ్లు ఇచ్చేవాళ్ళు కానీ ఆ రోజున ఏమయ్యారు? ఆ రోజున మాట్లాడాలి కదా. పోనీ తర్వాత 5 సంవత్సరాలు గవర్నమెంట్ చేశారు కదా. 5 సంవత్సరాలు గవర్నమెంట్ చేసిన పాలనలో ఏం చేశారు? ఎవడు ఆపాడు రీఇన్వెస్టిగేషన్ చేయడం? మిమ్మల్ని ఉంది కదా చట్టం ప్రకారం మీరు రీఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. మీరు మెల్లకుండా కూర్చుని సిబిఐకి ఇచ్చామన్నారు. సిబిఐ ఎందుకే వెళ్ళలేదు? మరి జీవో ఇచ్చామన్నారు. అడగాలి కదా. మెల్లకుండా కూర్చున్నారు కదా, మేమైనా వద్దని చెప్పామా? అంటే మన విజయవాడలో మాట్లాడుతూ ఆవిడే చెప్పిందంటే చాలామంది నా పోరాటంలో కలిసి వచ్చారు, 100లో 1 పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు, మొత్తం తనకి వచ్చిన బెనిఫిట్స్ అన్ని కూడా వైసీపీ గవర్నమెంట్లో వచ్చాయని కూడా ఆమె కూడా ఒక కామెంట్. మరి ఎందుకంటే అప్పుడు మా మీద పడి ఆడటం? ఆమెకు వచ్చిన 100 మందిలో కూడా అనుకున్నప్పుడు మా మీద పడి ఏడవటం దేనికంటే నేను మా ఆఫీస్ ముందుకు వచ్చి ధరణ ఎందుకు చేస్తుంది? అధ్యక్షులు ఎందుకు చేస్తుంది? మాకేం సంబంధం? మేము కూడా 100 మందిలో ఒకళ్ళని చెప్తుంది కదా ఆమె. ఆ 99 బొమ్మను వైసీపీ గవర్నమెంట్లో ఆదుకున్నారు కదా, బెనిఫిట్లు ఇచ్చారు కదా, అక్కడ కూర్చోమను సరిపోతుంది కదా బెనిఫిట్లు. అదే నేను మాట్లాడింది కూడా. ఇప్పుడు నువ్వేదో చెప్తున్నావో బెనిఫిట్లు వచ్చినాయి అంటుంది. బెనిఫిట్ల కోసమా నువ్వు ఇష్యూ చేసింది? నిజంగా నీ కూతురు అన్యాయం జరిగిందా? ఒకసారి తెలుసుకోవాలి మీరే. ఎప్పుడు కూడా చెప్తున్నాం, గాది వెంకటేశ్వర అనే వ్యక్తి ఎప్పుడు కూడా వేరే వాళ్ళ ఎవరిని కూడా కించపరిచే ఆలోచన కూడా ఎప్పుడు ఉండదు మాకు. మేము ఎప్పుడు మాట్లాడినా కానీ వాస్తవం మీద మాట్లాడతాం, వాస్తవం మీద అవసరమైతే గట్టిగా మాట్లాడతాం. దాన్ని పెట్టుకుని ఏదో ఇవాళ మీరు జనసేన పార్టీ నాయకుడినో లేదంటే గుంటూరులో ఉన్నటువంటి మమ్మల్ని ఏదో చేయాలనుకుంటే అది మీకు మీ పిచ్చి భ్రమ. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా సరే దానిని ఇష్యూ చేయాలనుకున్నవాడు రమ్మన్నా ముందుకి, లేదు నేను వస్తా కూర్చుని మాట్లాడమను. అంతేగాని పిచ్చి వేషాలు వేసి ఏదో కట్ చేసుకుని దాన్ని పెట్టి ఏదో చేద్దామనుకుంటే ప్రజలకి జనసేన పార్టీ అంటే ఏంటో తెలుసు. గుంటూరు జిల్లాలో నుంచి మాట్లాడేటువంటి గాది వెంకటేశ్వరరావు ఏ రకంగా మాట్లాడతాడో ప్రజలకు తెలుసు. ఇయ్యాలొచ్చి ఈ పిచ్చి పులకాలందరూ గురించి నేను మాట్లాడిన దాంట్లో తీసి దాన్ని ఏదో చేయాలనుకున్న అవసరం లేదు. మళ్ళా చెప్తున్నా, ఈ పిచ్చి పులకాలందరూ కూడా ఎవరైతే యూట్యూబ్లో పెట్టుకుని ఏదో దీన్ని ఇష్యూ చేయాలనుకుని మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్కి వెళ్తున్నారో మీకు ధైర్యం ఏడిస్తే నా దగ్గరికి రండి, లేదని నేను వస్తా కూర్చుందాం. నేను మాట్లాడిన దాంట్లో ఏంటో మీరు తప్పు బయటదండి. అంతేగాని ఊరకన ఒక యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కానీ పెట్టుకుని దాంట్లో ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ జనసేన పార్టీలో ఊరుకోము, గాది వెంకటేశ్వర అసలు ఊరుకోడు. మరీ చెప్తున్నా, ముఖ్యంగా వైసీపీ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళకి బెనిఫిట్స్తో పాటు సిబిఐకి కూడా కేసును అప్పగించారు. కానీ అప్పుడుతో ఆ మ్యాటర్ చాలా వరకు సద్దుమణిగిన తర్వాత అంటే 2024 ఎన్నికల సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లోనూ సుగాలి ప్రీతి పేరు చెప్పి లబ్ధి పొందారు అనేది కూడా ఒక ఏముందబ్బా దాంట్లో లబ్ధి పొందడానికి నాకు అర్థం కాదు. మాట్లాడేటప్పుడు గతంలో ఆడవారి మీద అఘాతాలు జరిగినాయి, ఏ రాజకీయ నాయకుడు చెబుతారు కదా. ఇవాళ ఎందుకు వచ్చారు మీరంతా?
వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళందరూ ఆమెను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళంతాను? ఒక రాజకీయ పార్టీగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా తప్పులు జరిగితే ఖచ్చితంగా ఎత్తు చూపిస్తారు ఎవరైనా కానీ. దాని ప్రకారం అప్పుడు జరిగినటువంటి ఆడాళ్ళ మీద ఈ రకంగా జరుగుతున్నాయి అనేది అమ్మేది ఇన్సిడెంట్ ఉంది కాబట్టి దాన్ని కోట్ చేసాం. ఏంటి దానివల్ల మేము లబ్ధి పొందేది? పవన్ కళ్యాణ్ గారు దానివల్ల లబ్ధి పొందేది అసలు? అలాంటి నీచమైన సంస్కృతి ఉన్న పార్టీలు వేరు. జనసేన పార్టీ ఏదో వేరే వాళ్ళ సావుల మీద మేము లబ్ధి పొందాలనే ఆలోచన మాకు ఉండదు, అవసరం లేదు కూడా. అంత అవసరం లేదు. అంత అవసరం ఉంటే మేము ఈ రకంగా 25 years ప్రస్థానం పెట్టుకోవసరం లేదు. ఒకసారి ప్రజలు అర్థం చేసుకున్నారు. కానీ ఈ సోకాళ్ళు ఎవరైతే కొంతమంది బ్యాచ్ ఉన్నారో, గతంలో ఒక పార్టీకి ఇప్పుడు ఇంకో పార్టీకి వాడనకాల వీడనకాల తిరిగి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి చెప్తున్నాను. ఏదో ఇవాళ సోషల్ మీడియాలో ఉన్నాయి కానీ చెప్పేసి ఇష్టానుసారం చేస్తే కుదరదు. గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మీరు ఏం చేశారు? నేను ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. ఆ రోజున కొంతమంది ఆమెను పక్కన పెట్టుకుని కూర్చొని మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడాం. ఆ ముక్కటగా ఆమె ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఇంకో రకంగా మాట్లాడేవాడిని. ఆమె ఎక్కడ తేలింది? వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో తేలింది కాబట్టి మేము మాట్లాడాం. వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నాయకులను పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడాం. గత 5 సంవత్సరాలు ఏం చేశారంటున్న వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారా? ఏమి చేయకుండా 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఏదో పవన్ కళ్యాణ్ గారు రావడం మాట ఇప్పటికి చెప్తున్నాం. ఇప్పటికి మేము కట్టుబడున్నాం. మేమే ఎక్కడ కాడబడలేదు కదా. భాగస్వామ్యం ప్రభుత్వంలో భాగస్వామ్యం తర్వాత ఇదే ప్రయారిటీ ఉంటుందా? ప్రభుత్వంలో భాగస్వామ్యం తర్వాత ఇదే ప్రయారిటీనా రాష్ట్రంలో? అంటే 2000 ఎన్నికల సమయంలో సుగాలి ప్రీతి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా టేకప్ చేసే కేసు ఇదే అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కూడా గతంలో వ్యాఖ్యలు చేశారు. కానీ గెలిచిన తర్వాత కనీసం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి మాట ఎప్పుడు మాట్లాడలేదని చెప్పి వైసీపీ చెప్తుంది. అందుకనే ఆ కుటుంబానికి తాము మద్దతు ఇస్తున్నామని చెప్పి వైసీపీ కూడా చెప్పింది. సిగ్గుండాలి ఏదో చెప్తున్నా నేను. సిగ్గుండాలి మాట్లాడతానికి 5 సంవత్సరాలు మీకు అధికారం ఉందబ్బా. మేము ఇవాళ జస్ట్ భాగస్వాములు మేము ఇవాళ మేము. నీ అధికారం ఉన్నప్పుడు నువ్వేం చేశావు? వదిలేసేసి ఇవాళ మేము భాగస్వామ్యం. ఎస్ మాకు ప్రయత్నం ఉందా లేదు నువ్వెట్లా చెప్తావు? నువ్వెట్లా చెప్తాను? నువ్వేం చేసావు అన్నా? నువ్వు ఏమి చేయకుండా వదిలేసేసి మాట్లాడితే మేమేదో బెనిఫిట్స్ ఇచ్చాను. ఎస్ బెనిఫిట్స్ అని నీ సొంత ఏమైనా ఇచ్చావంటే గవర్నమెంటే కదా. SC/ST కేసు కట్టినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ వస్తాయి. అది ఒక సుగాలి ప్రీతి వాళ్ళకే కాదు, SC/ST కట్టిన దేంట్లోనే వస్తాయి. అవి అందరికి ఇవ్వాల్సింది. అది చట్టం. అది దాని ఏదో నువ్వు గొప్పగా ఇచ్చినట్టు నువ్వు గొప్పగా ఇచ్చినట్టు ఏం కాదు కదా. నువ్వు గత 5 సంవత్సరాలు మెలకుండా కూర్చొని ఇవాళ వచ్చేసి మేము అన్నాం కాబట్టి మీరు వందలు ఇచ్చారు. మీరు వందలో మేము మాట్లాడతాం కదా. అదే ఒకటే. కానీ ఇక్కడ ఇలా నీచంగా ఆడపిల్లలను తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి రాజకీయం చేద్దాం అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, మేము ఇష్యూగానే మాట్లాడాం. ఇష్యూగానే రాజకీయంలో మేము మాట్లాడడం చెప్తే దాన్నే రాజకీయంగా తీసుకుని ఎప్పుడు మాట్లాడాల అంత అవసరం మాకు లేదు. మాకు దయచేసి మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏంటో ప్రభుత్వంలో ఏంటో ఇవాళ జరుగుతున్నది, పవన్ కళ్యాణ్ గారు ఏంటో, జనసేన పార్టీ యొక్క లక్ష్యము సిద్ధాంతాలు అంటే కూడా తెలుసు. మమ్మల్ని ఎవడు వక్రీకరించవలసిన అవసరం లేదు. వక్రీకరించే ప్రయత్నం చేసినా కానీ మీ మీద జనం వస్తారు తప్పితే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేమేదో తప్పు చేసేమనే ప్రజలు ఎవరు కూడా నమ్మరు. నమ్మే విధంగా ఉండదు. ఎందుకంటే మా మీద నమ్మకం. అది ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు పోగొట్టుకోం. మేము పద్ధతిగానే ఉంటాం, పద్ధతిగా మాట్లాడతాం. ఈ ఇష్యూ వస్తే దాన్ని పద్ధతిగానే మేము ట్రీట్ చేస్తాం. మేము మొన్న కూడా వైజాగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు ఆ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు తారుమారు చేశారని చెప్తున్నారు. అంటే వైసీపీ ఏం చెప్తుంది దాని మీద? అప్పుల్లో ఉన్నది టీడీపీ గవర్నమెంట్, ఇప్పుడు మీరు అందరూ కలిసే ఉన్నారు, ఎందుకని ఆ ఆధారాలు తారుమారు అవుతాయి? దానికి సంబంధించి కనుక్కోవాల్సింది కనిపెట్టాల్సింది మీరే కదా. మీరే ఇలా మాట్లాడితే వాళ్ళకి ఏం న్యాయం జరిగింది అనేది వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు. అబ్బా మీరేం బీకారు? అసలు మీరు మాట్లాడతాను అనర్హులు. అబ్బా మీరు మాట్లాడతాను అనర్హులు. అసలు మీరేం మాట్లాడద్దు. మీరు అందుకని చెప్తుంది నేను. ఆమె వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంది కాబట్టి మేము రియాక్ట్ అవుతున్నాం. మళ్ళీ చెప్తున్నాం మీరు 5 సంవత్సరాల అధికారంలో మీరు కూర్చుని మీరేం చేయకుండా ఇవాళ మమ్మల్ని తప్పడితే అట్లాగూ ఏం మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా నేను ఆమెకు మంచి చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు కూడా మన మీద రాళ్ళేస్తుంది ఇవాళ. నేను దాని గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఏదో కొన్ని ఆధారాలు మ్యాచ్ కావట్లేదని చెప్పారు. దాని మీద నేను మళ్ళీ చూడమని చెప్పాను అనే క్లియర్గా చెప్పింది. అది ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్లో తప్పులు పెట్టుకునే బయటపడతారు ఎవరు కూడా, ముద్దాయిలు ఎప్పుడు కూడా. సో ఆ రకంగా అక్కడ ఉన్న దాంట్లో నేను అడిగినప్పుడు ఈ రకంగా చెప్పారని చెప్తే దానికేదో వీళ్ళు సెలవు వీళ్ళు ఎట్లా చేస్తారు? వీళ్ళు మీరు ఏం చేస్తారన్నారు 5 సంవత్సరాలు? మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను, మీరు ఈ కేసు గురించి ఎంతగా నోరు మూసుకుని కూర్చుంటే అంత మంచిది మీరు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీరు ఏమి చేసింది లేదు. ఏదంటే మేము ఇచ్చామన్నారు. నువ్వు ఇచ్చేదంట నీ సొమ్ము ఇచ్చేసింది. ఎవరు సొమ్ము ఇచ్చారు? మీరు ప్రభుత్వం సొమ్ము చట్ట ప్రకారం ఇవ్వాల్సింది ఇచ్చారు. దానికేదో చించుకోవాల్సిన పని లేదు. ఈ కేసు గురించి నోరు ఎత్తకుండా ఉంటే పద్ధతిగా ఉంటుంది. నోరు ఎత్తితే మేము మాట్లాడాల్సింది చాలా మాట్లాడతాం. అందుకని దయచేసి చెప్తున్నాను, మళ్ళీ అందరూ చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఎప్పుడూ కూడా మేము
మా మీద రాయి వేస్తే అప్పుడు మేము రియాక్ట్ అవుతాం తప్పితే ఊరకనే ఎవరిని అనవలసిన అవసరం లేదు మాకు. ఆ పద్ధతి కూడా మా జనసేన పద్ధతి కాదు. మా మీదకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా జవాబు చెప్పాలి, జవాబు చెప్పామంతే. దానికేదో వీళ్ళు సెలవుల పలవలు చేసి ఏదేదో అనేసాము, ఏదో కించపరిచారు, ఏదో అవమానపరిచారు అనుకుంటే వాళ్ళ కర్మది. దాన్ని ఒకసారి పూర్తిగా మొత్తము నేను పెట్టినటువంటి ప్రెస్ మీట్ని వినమనండి. ఇని దాంట్లో తప్పు ఏదైనా ఉందంటే అప్పుడు నా దగ్గరికి రమ్మని నేను సమాధానం చెప్తా. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాదిన్నర గడిచిపోయింది. ఇప్పటి వరకు సుగాలి ప్రీతి కేసును పట్టించుకోలేదు. ఇప్పుడు వైసీపీ బయటకు వచ్చి ఆ కుటుంబానికి మద్దతు తెలిపితే ఇది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో అని భయపడే సిబిఐకి అప్పచెప్పిందనే వాదం. మరి మీరు ఎందుకు ఇచ్చారు అప్పుడు సిబిఐకి? మీరు సిబిఐకి ఇచ్చాము, మేము జీవో ఇష్యూ చేశాము, తీసుకోలేదని చెప్తున్నారు కదా, దేనికోసం ఇచ్చారు మీరు? కానీ గురిగింజ సామెత. మాకు అపప్రద వచ్చేది ఏముంటుంది దీంట్లో? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేశారంటున్నారు. ఛార్జ్ షీట్ వేసిన దాంట్లో ఆమెకేదో నమ్మకం కుదరలేదు, దాని మీద మళ్ళీ గవర్నమెంట్ అవసరమైతే రీఇన్వెస్టిగేషన్ చేస్తుంది, చెయ్యాలి. మీరు ఏం చేశారంట? గత 5 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేదు ఆ పని? మీరు చేయకుండా కూర్చొని ఇప్పుడు వచ్చి ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేద్దాం, ఏమీ చేయలేరు. మేము ఎప్పుడూ కూడా వాస్తవానికి దగ్గరగా ఉంటాం, వాస్తవంలోనే మేము బతుకుతాం. మీకులాగా అపోహలు, ఏదో గుడ్డగాలు చేయటాలు, ఏదో క్రియేట్ చేద్దాం. ఇప్పుడు కనుక నా మాటలు కనుక ఒకేకరించి ఏదో పెట్టుకుంటారంట అక్కడక్కడ, ఆ పెట్టుకున్నట్టుగానే ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయడం కోసమే ఏర్పడిన పార్టీనే. కానీ నాకు అధికారం కావాలి, నాకు అధికారం ఇవ్వండి అని ఆనాడు ఏడ్చి, ఇవాళ వచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇస్తే అసెంబ్లీకి వస్తాను అనే తత్వం మాది కాదు. ఒకసారి అందుకని సిగ్గు తెచ్చుకోవాలి మాట్లాడే ముందు. జనసేన పార్టీ మీద ఏదో గుడ్డగాలు చేద్దామంటే అది బూమ్రాంగ్ అవుతుంది, ఆకాశం మీద ఉమ్మేసినట్టు అని చెప్పి మరొకసారి చెప్తూ, ఖచ్చితంగా ఎప్పుడు కూడా మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల కోసమే మాట్లాడతాం, ప్రజల కోసమే, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసమే జనసేన పార్టీ అనేది రాష్ట్రంలో ఉందని చెప్పి తెలుసుకోవాలి ప్రజలందరూ. ఫైనల్గా చెప్పండి, అంటే ఈ విషయం మీద మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన కూడా చాలా హుందాగా మాట్లాడిన పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఏ జనసేన నాయకుడు స్పందించలేదు ఈ వ్యవహారం మీద, కానీ ఒక గాదే వెంకటేశ్వరరావు ఎందుకు అంత ఘాటుగా స్పందించారు? అంటే అధినేత మెప్పు కోసమే అనుకోవచ్చా? కొన్ని వందల ప్రెస్ మీట్లు నేను జిల్లా అధ్యక్షుడు అనేది పెట్టుంటాను. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఏముంది దీంట్లో ఘాటు? అవతలవాడు మమ్మల్ని తప్పుగా మాట్లాడినప్పుడు మాట్లాడతాం, రియాక్షను. అంటే ఒకటి మెల్లిగా ఉంటుంది గొంతు, ఒకటి కొంచెం పెద్దగా ఉంటుంది గొంతు, కొంచెం గంభీరంగా ఉంటుంది. మేబీ నా గొంతు కొంచెం గంభీరంగా ఉండొచ్చు. దీంట్లో ఘాటు ఏం లేదు, మెప్పు పొందాల్సిన అవసరం ఏం లేదు నాకు. ఎవరు మెప్పు కోసం కాదంటే అసలు రాజకీయాలకు రాలా. 20 సంవత్సరాలు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశా, 3 సంవత్సరాలు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశాను. ఒక మార్పు చేద్దాం రాజకీయాలు అని చెప్పేసి ఒక స్లోగన్తో పవన్ కళ్యాణ్ గారు వస్తే మేము కూడా రాజకీయాల ద్వారా మనుషులకి ఏమన్నా మంచి చేయొచ్చు అనే ఒక ఆలోచనతో వచ్చాం. కానీ ఇక్కడైతే మెప్పు పొంది పదవుల కోసమో ఎప్పుడు కూడా గాదెంకటేశ్వరరావు అరుల్ దాసలా గాదెంకటేశ్వరరావు పదవులు అనేది చాలా లీస్ట్. ఎప్పుడు ప్రజల పక్షాన్ని మాట్లాడదామని ఆలోచనతో వచ్చాం, ప్రజల పక్షాన్ని ఉంటాం. ఎక్కడైనా జరిగినా ఆ రోజున ఇంతకు మించి మాట్లాడాం. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 18లో తెలుగుదేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతకు మించి మాట్లాడాను. 18లో కూడా నా మీద కేసులు ఇప్పటికేను. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కేసులు ఉన్నాయి, మొన్న వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత కేసులు ఉన్నాయి. ఇదే మెప్పు కోసం కాదు, ప్రజల కోసం ఏమవుతుంటే గవర్నమెంట్ పెట్టింది. ఎవరు ప్రైవేట్ కేసులు కూడా కాదు, ఇవన్నీ గవర్నమెంట్ పెట్టిన కేసులు ఇవన్నీ నేను చెప్తుంది. అందుకని ఎప్పుడు ఎవరు మెప్పు కోసం గాదెంకటేశ్వరరావు పనిచేయడు. అక్కడ కూడా గాదెంకటేశ్వరరావుకి ఏది వస్తే ఏది మంచి అనుకుంటాడో మాట్లాడతాం, చెడు ఎక్కడ జరిగిందో చెడుని వ్యతిరేకించాలనుకుంటే చెడుని వ్యతిరేకిస్తూ మాట్లాడతాను. అంతేగాని ఒకళ్ళ మెప్పు కోసం ఎప్పుడు కూడా పనిచేయదు. మహిళగా ఆమె వికలాంగురాలు, మహిళను కూడా చూడకుండా కించపరిచే విధంగా మాట్లాడంటూ మహిళా సంఘాలు కూడా ఇప్పుడు నిరసనలు చేస్తున్నాయి. పార్టీ ఏమన్నా దానికి సంబంధించి వివరణ, ఎందుకు అట్లా మాట్లాడని వివరణ కోరుతున్నాను. నేను మాట్లాడిన దాంట్లో తప్పు అంటే ఏదో రిపోర్టర్గా నువ్వు పాయింట్ అవుట్ చేసి చెప్పు. నాకు వాళ్ళు ఎవరో చేస్తున్నారని చెప్పడం కాదు, మీరు తప్పు మాట్లాడారని నువ్వు చెప్పు. నువ్వు ఇన్నొచ్చి ఉంటావు కదా, నువ్వు ఇప్పుడు నా దగ్గరికి వచ్చావంటే నేను నా ప్రెస్ మీట్ మొత్తం ఇనే వచ్చి ఉంటావు. ఇన్న దాంట్లో నేను తప్పు మాట్లాడింది అంటే ఒకటి పాయింట్ అవుట్ చేసి చెప్పు, నేను సమాధానం చెప్తాను. అంతేగాని ఏ మహిళా సంఘాలు తీసుకొస్తారు ఏముంది వాళ్ళకి? వైఎస్ఆర్ పార్టీ వెనకేసుకుంది కదా, ఆమెను వస్తున్నారు కదా, ఇప్పుడు తీసుకొచ్చి ఆఫీస్లో కూర్చోబెట్టిన తర్వాత వస్తారు, రారు, వచ్చినప్పుడు సమాధానం చెప్తాం మేము ఖచ్చితంగా. ఎప్పుడు కూడా పొరలదు. అసలు మా పార్టీ సిద్ధాంతం అబ్బా, ఇవాళ మా పార్టీలో ఇంతమంది వీర మహిళలు మాకు వస్తున్నారంటే ఒక నమ్మకంతో వస్తున్నారు. మేము కించిపరిచే వాళ్ళు ఎందుకు వస్తారు? ఏ రాజకీయాల పార్టీలో రానంతగా ఆడవాళ్ళు ఇవాళ జనసేన పార్టీలో ఉన్నారంటే, ఇక్కడ జనసేన పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ ఏమన్నా కించిపరిచే వాళ్ళు ఇంకో రకంగా వస్తారా? అదే ఉదాహరణ, అర్థం అట్లా అక్కడే. అందుకని ఎప్పుడూ కూడా నేను ఏమి మాట్లాడానో ఒకసారి వినమను మొత్తం పెట్టుకుని.
విన్న తర్వాత మాట్లాడు మనం. అంటే బయట చర్చ జరుగుతుంది కాబట్టి, అంటే గాది వెంకటేశ్వరరావు ఇట్లా మాట్లాడారు, మహిళా కించపరిచిన చర్చ జరుగుతుంది కాబట్టి, అంటే పార్టీ నుంచి ఏమైనా దీని మీద వివరణ కోరే అటు నుంచి ఏదైనా స్పందన వచ్చిందా? నేను తప్పు మాట్లాడతా కదా మా పార్టీ నన్ను వివరణ కోరటానికి, నేను తప్పు మాట్లాడితే కదా మా పార్టీ నన్ను వివరణ కోరటానికి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత 100 దాటుంటాయి నా ప్రెస్ మీట్లు. దేనికోసం ప్రెస్ మీట్లు? ఎప్పుడు మా మెప్పు కోసం కాదు, ఇంకొన్ని తిట్టాలని పెట్టలే. మేము జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద మాట్లాడాం, జరుగుతున్నటువంటి అగాత్యాల మీద మాట్లాడాం. గవర్నమెంట్ ఏదో తప్పు చేస్తుంటే, లేదంటే ప్రతిపక్షంలో మమ్మల్ని అణిచివేస్తుంటే అప్పుడు మాట్లాడాం. ప్రజల కోసమే ఏ రోజున మేము ప్రెస్ మీట్ పెట్టినా ఈ ఆఫీస్లో ప్రజల కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం మాట్లాడని చెప్తే, వ్యక్తిగతంగా మా పార్టీ కోసమే, వ్యక్తిగతంగా గాది వెంకటేశ్వర కోసం ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టలేదు, అవసరం లేదు, అలాంటి చెయ్యం కూడా మేము. అందుకని నేను మాట్లాడిందంటే తప్పుంటే మా పార్టీ పిలిచేదాము. నేను తప్పుంటే ఎందుకబ్బా, ఈ గుంటూరులో ఉన్నటువంటి మా ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ లేవా గుంటూరులో, శాటిలైట్ ఛానల్ అందరూ వచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడూ కూడా మేము తప్పు మాట్లాడడం, మళ్ళీ చెప్తున్నా, తప్పుగా ఆలోచించుకుని దాన్ని తప్పు చేసి ఏదో మెప్పు పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తే మళ్ళీ చెప్తా భూమి ర్యాంగ్ అవుతుంది, ఆకాశం మీద ఉమ్మేసినట్టే. వాళ్ళ మీద వాళ్ళు వేసుకునేది వాళ్ళ మీద పడుతుంది తప్పితే ఇక్కడ మాకేం కాదు. ఎప్పుడూ కూడా జనసేన పార్టీలో తప్పు దొరలదు, అది రాష్ట్ర ప్రజలకు తెలుసు అని చెప్పి దాని గురించి మేము పెద్ద మాట్లాడుతుంది. ఫైనల్గా చెప్పండి, అంటే సుగాలి ప్రీతి కేసు విషయంలో జనసేన స్టాండ్ ఏంటి? కూటమి ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు న్యాయం చేస్తుందని బయట చర్చ, అంటే ఖచ్చితంగా న్యాయం చేస్తుందా కూటమి ప్రభుత్వం? జనసేన దానికి కమిట్మెంట్ అయ్యే ఉందా? ఇప్పుడు అసలు న్యాయం అంటే ఏంటనేది ఆమె రేపు జరిగేటటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగితే అక్కడికి వెళ్ళి చెప్పాలి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు న్యాయమని ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతుందంటే ఏంటి న్యాయం అనేది, ఇప్పుడు మేము మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మా మీద బురద జల్లింది కాబట్టి మాట్లాడాను. నేను ఆల్రెడీ సిబిఐకి నిన్న క్యాబినెట్లో సిబిఐ కూడా ఇచ్చినట్టుగా చూసాం మనం. సో సిబిఐ వస్తుంది, తెలుస్తుంది. తెలిసిన తర్వాత న్యాయం ఏంటో అన్యాయం ఏంటో అప్పుడు మాట్లాడదాం. ఆమె ప్రకారం 17లో ఇన్సిడెంట్ జరిగింది, ఛార్జ్షీట్ కూడా వేశారు. గవర్నమెంట్ నుంచి మా నాయకుడు వచ్చి కర్నూలు మాట్లాడిన తర్వాత ఏదైనా వచ్చారన్నారు. అప్పుడు దాకా ఎందుకు ఆగింది? సరే తెలుగుదేశంలో ఎందుకు ఆగిందో, లేదంటే వైఎస్ఆర్ ప్రభుత్వం 19లో వచ్చింది కదా, వచ్చిన తర్వాత 22 దాకా ఎందుకు ఆగారో వాళ్ళ తెలియాలి. వాళ్ళకి మేము ఆమెకు న్యాయం జరగాలనే మాట్లాడాం. ఇవాళ కూడా నేను వాటి గురించి ఎందుకు ప్రస్తావన ఎత్తానంటే, మా మీద మేము మంచి చేద్దామని పోతే మా మీద ఏదో రివర్స్గా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళకు ఏదంటే మేము వాళ్ళకి ఏదో చెయ్యాలనే ఒక ఆలోచనతో వాళ్ళ ట్రాప్లో పడి వచ్చి మమ్మల్ని మాట్లాడింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మళ్ళీ చెప్తున్నాం, మేము నీకు మంచి చేద్దామని ఎదురుకు వచ్చినప్పుడు నువ్వే నాకు ఎదురుకు మాట్లాడినప్పుడు చూస్తూ ఊరుకుంటామా? అంటే మహిళగా ఆవిడ ఒక్కడే పోరాటం చేయలేదు, ఏదో ఒక రాజకీయ పార్టీ అండ కావాలి. ఇక్కడ జనసేన పార్టీలో మేము, మాకు జెండర్తో పని కాదు. అన్యాయం అంటే మగవాడు జరిగిన అన్యాయమే, ఆడవాళ్ళ జరిగిన అన్యాయమే, మగవాడు మాట్లాడినదే, ఆడవాళ్ళు మాట్లాడినదే. అన్యాయం అంటే అందరికీ ఒకటే, జెండర్ ప్రకారంగా ఎప్పుడు తీసుకోకూడదు. ఎప్పుడు కొన్ని విషయాలు ఆమె సుగాలి ప్రీతి గారు చనిపోయారు, ఆమె తల్లి పార్వతి, ఆమె తండ్రి కూడా ఉన్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి వస్తారు కదా. ఇక్కడ మీరు ఎందుకు పాయింట్ అవుట్ చేస్తారు? ఏదో ఆడ మనిషి అని కాదు కదా. ఆమె కూతురు కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు పోరాటం చేస్తుంటారు. అందుకే తండ్రికి ఉద్యోగం ఇచ్చింది. అందుకే ఆమె మాట్లాడిందని మేము మాట్లాడతా, మా మీద బ్లేమ్ చేస్తుంది కాబట్టి మాట్లాడాం. మేము మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు అంటున్నా. మేము నీకు సపోర్ట్ చేసిన తర్వాత నీకేస్ అనేది ప్రపంచానికి తెలిసింది అసలు. లేకపోతే ఆమె చెప్పినట్టుగానే 100 మంది నాకు సహాయం చేశారు, 100లో ఒకడు అన్నట్టుగానే 100 కేసులు జరుగుతున్నాయి అలాంటివి ఇక్కడ రాష్ట్రంలో, జరగట్లేదా దేశంలో? అంతే ఉంటుంది. మాటకు మాట మేము చెప్పగలం, మాటకు మాట చెప్పగలం, ప్రతిదాన్ని ఇష్యూ చేయగలం మేము కూడా. కానీ మేము ఇష్యూ చెయ్యం. మేము ఉన్న వాస్తవాన్నే ప్రజలకు వివరించేటట్టు చేస్తాం, వాస్తవం గురించే మాట్లాడతాం. వాస్తవం మాట్లాడితే అంటారే, ఎప్పుడు కూడా వాస్తవం మాట్లాడితే ఎదుటికి విరుద్ధంగా ఉంటుందని వాస్తవం ఎప్పుడు జీర్ణించుకోలేరు. అందుకని ఎప్పుడు కూడా వాస్తవాన్ని జీర్ణించుకుంటే అలవాటు పడితే ఉండదు. ఎప్పుడు అబద్ధాలు పెట్టే బ్యాచ్ దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చుంటే అబద్ధంగానే ఉంటుంది నీకు ఇవాళ. అందుకని ఎప్పుడు జనసేన పార్టీలో మళ్ళీ చెప్తున్నా, మమ్మల్ని ఎవరన్నా బ్లేమ్ చేయాలని చూస్తూ ఊరుకోం. ఒక గాది వెంకటేశ్వర ఎందుకు మాట్లాడంటే, మొదటి నుంచి మా పట్ల మాకు ఉన్నటువంటి మా జిల్లా గుంటూరు జిల్లా రాజకీయంగా చైతన్యం ఉన్న జిల్లా. పార్టీలో ఏ ఇష్యూ జరిగినా, పార్టీ మీద జరిగినా, గవర్నమెంట్ జరిగినా మేము మాట్లాడతాం. జిల్లా అధ్యక్షుడు ఉన్నాను కాబట్టి నాకు ఒక బాధ్యత ఇచ్చారు మా పవన్ కళ్యాణ్ గారు. దాని ప్రకారం ప్రజల కోసం పోరాటమని చెప్పారు. నేను ప్రజల కోసమో రాష్ట్రం కోసం పోరాడుతుందని చెప్తే, ఇక్కడ వ్యక్తిగతం కోసం ఎవరు ఆయన వ్యక్తిగతం కోసం నా వ్యక్తిగతం ఎప్పుడు మాట్లాడాం. మేము అవసరం కూడా లేదు మాకు. ఎప్పుడు మాట్లాడా, చాలా చేసాం పోరాటాలు. ఆ పోరాటాలు అప్పుడు ఏమైపోయారు వీళ్ళంతా, వీళ్ళు మాట్లాడే పిచ్చిన వాళ్ళందరూ కూడా అప్పుడు కూడా అవి కూడా చూడాలి ఒకసారి.
గాది వెంకటేశ్వరరావు నైజం ఏంటి, గాది వెంకటేశ్వరరావు ఎట్లా మాట్లాడతాడో ఏం చేస్తాడో అనేది ఒకసారి తెలుసుకోవాలి. అందుకని మళ్ళీ చెప్తున్నా, మొత్తం ప్రెస్ మీట్ వినండి. దాంట్లో ఏదన్నా నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందంటే రమ్మని దగ్గరికి, లేదు రమ్మని నేను వస్తా. అంతేగాని దాన్ని ఏదో చిలవల పలవలు చేసి దాని మీద ఏదో చేయాలి, ఇష్యూ చేయాలని చూస్తే చేసుకోమను. దాన్ని పట్టించుకునే తత్వం కూడా లేదు నాకు. ఒకసారి వన్స్ నేను మాట్లాడాలంటే మళ్ళీ నేనేం మాట్లాడాలి వెనక్కి తిరిగి కూడా చూసుకోవాలి. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం, నా మీద నా నమ్మకం ఉంటుంది. నేను ఇప్పుడు తప్పు మాట్లాడినది, అందుకని నేను మాట్లాడిన దాన్ని మళ్ళీ వెనక్కి నేను రిపీట్ చేసుకుని కూడా ఎప్పుడు చూసుకునే నైజం కూడా నాకు లేదు. మళ్ళీ చెప్తున్నాను, నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందని ఇవ్వడనంటే ఆ పాయింట్ అవుట్ చేసి రాండి ఇక్కడికి, నేను చెప్తా సమాధానం. అంతేగాని దీన్ని ఏదో కాదు, ఉన్నదాన్ని ఇష్యూని ఆమెకి ఏం న్యాయం చేయాలని ఆలోచన చేయమని. వీళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఆమెకి ఏం న్యాయం చేస్తారు చేయమని యదవలందరినీ కూడా. అంతేనా? గాజేంద్ర తప్పు మాట్లాడి దీన్ని పట్టుకుని ఊగటం కాదు. ఎస్, నేను తప్పు మాట్లాడని మీరు భావించినాక ఆమెకు న్యాయం చేయండి. మీరు ఇది తీసుకుని పోతుంది, దానికి జరగాల్సిన ఆమె కదా న్యాయము. నేను తప్పు మాట్లాడిన దీని మీద కదా చేయాల్సింది మీరు. అందుకని ఒక్కసారి మనం సమాజంలో ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకునో, లేదంటే శాటిలైట్ ఛానల్స్ పెట్టుకునో, పేపర్లు పెట్టుకున్నప్పుడు ఆమెకు న్యాయం చేయండి. నేను తప్పు మాట్లాడాను కూడా వదిలేసండి, నా తప్పు కాదు, ఇష్యూ కాదు కదా అది. దానివల్ల ఆమెకేం లాభం కుదరదుగా. అనుకుందాం కాసేపు నేను తప్పే మాట్లాడానని. నేను తప్పు మాట్లాడిన దానివల్ల మీరు మాట్లాడితే, మీరు దాన్ని ఇష్యూ చేస్తే ఆమెకేమన్నా న్యాయం జరుగుతుందా? వదిలేండి, కాదు అట్లా మాట్లాడతాలో తప్పు మాట్లాడడం వదిలేస్తే మీరు ఆమెకు న్యాయం చేస్తే ప్రయత్నం చేయండి మీరు. అంతేగాని నన్ను పట్టుకుని ఊగితే ఏమీ రాదు. ఇది మొత్తంగా గుంటూరు ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు చెప్తున్నారు. ఏదైతే తాను మాట్లాడిన మాటలను వాటిని కొంతమంది వక్రీకరించి కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా సుగాలి ప్రీతి కేసు విషయంలో జనసేన కట్టుబడే ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ కేసుకు సంబంధించి సిబిఐ కూడా అప్పగించింది. ఏది న్యాయమో అన్యాయమో ఖచ్చితంగా సిబిఐకి సంబంధించిన విచారణలో తేలుతుంది. కానీ కొంతమంది కావాలని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొన్ని పార్టీల చెంత చేరి పోరాటాలు చేయడం వల్ల న్యాయం జరగదు. ఏదైతే ముందు నుంచి కట్టుబడి ఉన్నటువంటి పార్టీలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సుగాలి ప్రీతికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తుంది. ఇట్లాంటి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. సిద్ధుతో మన ఆర్టీవీ గుంటూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.